టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు భలే తమాషాగా మాట్లాడతారు, కామెడీగా మాట్లాడతారు. ప్రజల్లో చులకనైపోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే భూదందాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. మళ్ళీ వాళ్ళే సవాల్ విసురుతారు, రాజకీయ సన్యాసం అని చెప్పేసి. భలే కామెడీగా ఉంటాయి. ఈ మాటలు విన్నటువంటి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. వీళ్ళే అన్నీ చేస్తారు, మళ్ళీ వీళ్ళే రాజకీయ సన్యాసం అని చెప్పేసి సవాల్ విసురుతారని చెప్పేసి నవ్వుకుంటున్నారు ప్రజలంతా కూడా. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన నిన్న ఒక మాట అన్నాడు, నేను చేస్తున్నది తప్పు అని తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతా అనేంత పెద్ద పెద్ద మాటలు, పెద్ద సవాలు చేశాడు. అలా చేయాలంటే చాలా గుండె ధైర్యం కూడా కావాలి. మామూలుగా ఈ మాట చెప్పాలంటే ఆ మనిషిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, రకరకాల లక్షణాలు ఉంటాయి. మరి ఆ లక్షణాల్లో ఈ ఆదినారాయణ రెడ్డికి ఏ లక్షణం ఉందో మనకైతే అర్థం కావడం లేదు. ఒకటి, అటువంటి మాట చెప్పగల వ్యక్తి అత్యంత నిజాయితీపరుడై ఉండాలి. జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయని వాడు అయి ఉండాలి ఆ విధంగా సవాల్ చేయడం అంటే. తర్వాత ఆ వ్యక్తి అత్యంత అజ్ఞాని, ఏది తప్పు ఏది ఒప్పు అనే స్పృహ లేని వాడయి ఉండాలి. మూడోది, తాను ఏం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు అనే తరహా ప్రత్యేకమైన కోణం కలిగి ఉన్నవాడు అయి ఉండాలి. మరి ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తే ఆయన ఏ రకానికి చెందిన నాయకుడు ఒకసారి మీరు అందరూ కూడా కామెంట్ తెలియజేయాలి. నాకు అనిపించింది ఆయన మూడో రకానికి సంబంధించిన నాయకుడు. తాను ఏం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు అనే తరహా ప్రత్యేకమైన కోణం కలిగినటువంటి నాయకుడు అనేసి నాకైతే అర్థమైంది. మరి మీకు ఎలా అర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వారిని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీభత్సంగా బెదిరిస్తున్నాడని, అదేవిధంగా కంపెనీ నుంచి రవాణా కాంట్రాక్టులన్నీ కూడా తనకే కావాలనేసి తన మనుషులకి, తన బినామీలకు ఇప్పించుకోవడానికి కంపెనీ మీద ఒత్తిడి కూడా తెస్తున్నాడనేసి గత కొన్ని వారాలుగా విపరీతమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సాగిస్తున్నటువంటి అడ్డగోలు దందాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చ మీడియాలోనే చాలా పెద్ద పెద్ద రాతలతో రాసి చూపించారు. పచ్చ మీడియాలో, పచ్చ పత్రికలు, వాళ్ళ పేపర్లోనే వచ్చాయి ఆదినారాయణ రెడ్డి గారి గురించి. ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రాసినటువంటి కథనం గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈనాడు పేపర్లో రాశారు ఆదినారాయణ రెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ మీద తెస్తున్నటువంటి ఒత్తిడి, అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి దౌర్జన్యాల గురించి ఈనాడు కరపత్రికలో పెద్ద పెద్ద టైటిల్ వేసి మరీ రాశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి సరుకు రవాణా చేయడం, ఉత్పత్తి అయిన వాటిని రవాణా చేయడానికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ కూడా తనకే కావాలనేది ఆదినారాయణ రెడ్డి పట్టుదల అనేసి వాళ్ళ పచ్చ పేపర్లో కూడా రాశారు. అప్పటికీ కంపెనీ వారు ఆయన అడిగిన కాంట్రాక్టులన్నీ అన్నీ కాకుండా కొన్ని ఆయన అనుచరులకు ఇచ్చారు. కానీ ఆయనకు మొత్తం తనకే కావాలని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, అన్నీ కూడా తనకే కావాలని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. కంపెనీకి ముడి సరుకు తెచ్చే రవాణా వాహనాలను కూడా అడ్డుకొని వాటిని లోపలికి రానివ్వకపోవడంతోనే 2 యూనిట్లలో ప్రొడక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది. ఆ వార్తలు కూడా వాళ్ళ కరపత్రికలోనే వచ్చాయి. ఈ బీజేపీ ఎమ్మెల్యే పరిశ్రమలను బెదిరిస్తూ, దందాలు సాగిస్తూ అభివృద్ధికి వినాశకారిగా తయారయ్యాడనే ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అయితే తాజాగా ఆదినారాయణ రెడ్డి కొత్త పాట ఎత్తుకున్నాడు. తాను చేస్తున్నది తప్పని తెలిదే రాజకీయాల నుంచి వైదొలుగుతాను అనేసి కూడా అంటున్నాడు. అయ్యా బాబు, తమను చేస్తున్నది తప్పే అని తమ అనుకూల మీడియానే కోడెక్కుస్తుంది అయ్యా నాయన. తమ చెవులకి వినిపించడం లేదా? అయితే ఆయన మాత్రం నేను చేస్తున్న ప్రతి పని కరెక్టే అనేసి మొండికేసి మూడో రకంగా కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇచ్చేసిన వాడు ఈదికి పెద్ద. ఆ విధంగా ఈయన అన్నీ వదిలేసినాడు కాబట్టి ఇంకా ఆయన పెద్ద. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓ సంగతి గుర్తుపెట్టుకోవాలి. పన్నులు కట్టాలని చెప్పేసి చెప్పినందుకు, నిబంధనలు పాటించాలనేసి చెప్పినందుకు అమర్రాజా లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే జగన్మోహన్ గారి హయాంలో జగన్ని భరించలేక పరిశ్రమలు వెళ్ళిపోయాయని చెప్పేసి మాట్లాడారు కదా, అన్నారు కదా, రాయించారు కదా, చూపించారు కదా, మీ ఎల్లో మీడియా ద్వారా పెద్ద కథనాలు రాసి మరి చూపించారు కదా. జగన్ కానీ
ఆయన పార్టీ అనుచరులు కానీ ఆ కంపెనీల వద్ద ఇలాంటి దందాలు ఎప్పుడు కూడా చేయలేదు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కండిషన్స్ పర్యావరణానికి ముప్పు రాకూడదు, పన్నులు ప్రాపర్గా కట్టాలి అన్నందుకే ఈ అమర్రాజా లాంటి కొన్ని కంపెనీస్ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయి, జగన్ని భరించలేక పరిశ్రమలు వెళ్ళిపోయాయని చెప్పేసి మాట్లాడారే. కానీ ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ లీడర్స్ కానీ ఎవరు కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇలా దందాలు ఎప్పుడు వసూలు చేయలే, కంపెనీల మీద ఒత్తిడి తీసుకురాలే. కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చింది 2 కారణాల వల్లే. ఒకటి, పర్యావరణానికి ముప్పు రాకూడదు, ట్యాక్స్ ప్రాపర్గా పే చేయాలి. ఈ 2 విషయాల్లోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంపెనీలకు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇలాంటి దందాలు దౌర్జన్యాలు ఎప్పుడు చేయలేదు వాళ్ళు, మీరు కరపత్రం కూడా ఎక్కడ రాయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు మొత్తంగా కూటమి ప్రభుత్వం పరుగు తీస్తుంది. దాన్ని ఒకసారి ఆలోచన చేయాలయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఏ దందాలు లేవు, ఈనాడు అన్నీ ఉన్నాయి. దందాలు, దౌర్జన్యాలు, దాడులు, కప్పంగడ్డాలు, అబ్బో నా సాధారణంగా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. అలా ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పడానికి ఏమో నీతులు చెప్తా ఉంటాడు, ఒకవైపు దందాలు చేసుకుంటూ ఉంటాడు, ఇంకొకవైపు రాజకీయ సన్యాసం అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తుల్ని ఏమనాలో మనకైతే అర్థమే కావడం.